గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమైనా తేడా చెప్పగలరా మీరు? గత ప్రభుత్వం అయితే ప్రజారంజకమైన ప్రభుత్వం అండి. ఇప్పుడు ప్రభుత్వం ప్రజాకంటక ప్రభుత్వం. హామీల్ని గాలి కుదిలేసి ప్రతిపక్షాలని అణిచివేయటమే ముఖ్య ఉద్దేశంగా ఈ ప్రభుత్వం విధానాలు కొనసాగుతున్నాయి. అరాచక విధానాలతో అన్యాయంగా ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రశ్నించే వారిని లోపల నెట్టి ఈ ప్రభుత్వం అరాచకత్వాన్ని కొనసాగిస్తుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుకు తెచ్చేలా ఈ ఇప్పుడు ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు తొక్కిపట్టి నారతీస్తా అనే వ్యాఖ్యలు చేశారు కదా, దాని మీద మీరే అంటారు? అసలు అభిప్రాయం చెప్పండి. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏమన్నా మాట్లాడొచ్చు. అదే ప్రతిపక్షంలో ఉండి ఎవరైనా నాయకులు మాట్లాడితే మాత్రం వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు అడగదొక్కుతారు. కానీ వాళ్ళు ఏమన్నా మాట్లాడొచ్చండి. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఆ వ్యక్తి అలా మాట్లాడటం చాలా దారుణమైన విషయం. అవి ప్రజలందరూ గమనిస్తున్నారు. తొక్కిపెట్టి నారతీస్తాను, వీళ్ళు అంత చూస్తాను, వీళ్ళు చేస్తాను, వీళ్ళు చేసి పనులు కూడా అలాగే ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద అక్రమ కేసులు పెట్టి చేస్తున్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు? అసలు ప్రశ్నించి గొంతులు నొక్కటం, ఎదిరించిన వారిని అడగదొక్కటం, ఎవరైతే న్యాయం కోసం పోరాడతారో వాళ్ళందరి మీద అక్రమ కేసులు బనాయించి తమ ప్రభుత్వానికి ఎదురు లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న అరాచకత్వంలో, అరాచక పర్వంలో ఒక భాగం అండి ఇదంతా.